వనపర్తి జిల్లా పెబ్బేరు సంత స్థలం వివాదంపై స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లు నియంత పాలనలో నియోజకవర్గ సంపదను దోచుకున్నారని, సంత స్థలాన్ని కూడా వదలకుండా కుట్రలు పన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పెబ్బేరు సంతను కాపాడే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సంత స్థలం సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నానని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. దొంగ పిల్లిని పెట్టిరు మా వనపర్తి ప్రజలు తెలవక. ఆ దొంగ పిల్లి 5 ఏళ్ళు మొత్తం అందులో ఉన్న కుండలున్న పాలని తాగేసింది. మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అవన్నీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే మైండ్ బ్లాక్ అయి మైండ్ దొబ్బి కొంతమంది రండలు వనపర్తిలో ఉన్న వాడు ఏ పదవుల్లో ఉండని అంతకుముందు ఏమన్నా చేయని రండలు వెధవనా కొడుకులు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పిచ్చి మాట్లాడుతున్నారు. సో నేను కూడా తెలంగాణలో పుట్టిన, తెలంగాణ ఉపకారం తింటున్నా, ఒరిజినల్ వనపర్తితో నేను అడెక్కడో పుట్టి ఇక్కడ మాట్లాడితే కుదరదు. అంతకుముందు పవర్ లేనప్పుడే నేను నెంబర్ 3 నెంబర్ 4 చేసేటప్పుడే బిడ్డ నీవు గుడుసుతోనే కూర్చితే మేము గడపరతోనే కూర్చుతామని చెప్పిన. సో ఇప్పుడు ఏందో ఇప్పుడు ఊహించుకున్నాలి, ఆయన ఎవరైతే మాటలు మాట్లాడుతున్నాడో ఆ విధవ వాళ్ళు ఊహించుకునాలి. అది ఆయన ఎట్లాంటి పదవులు ఉన్నా ఇట్లాంటి మాటలు నేను కూడా ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత నేను ఇట్లాంటి వర్డ్స్ నేను కూడా కొంచెం 2 సార్లు ఆయన వాడినందుకు ఈ తెలంగాణ పౌరుషం, వనపర్తి పౌరుషం, ఒరిజినల్ వనపర్తికి ఎట్లుంటుందో చూపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. సో దానిలో భాగంగానే మొట్టమొదటిది పెబ్బేరు సంతకు సంబంధించి కొన్ని మాట్లాడింది ఆయన. ఆ పెబ్బేరు సంతకు సంబంధించిన మాట్లాడిన దానిలో మీకు అర్థమైంది ఏంది, దానికి వాళ్ళకు పూజారులకు అడ్వకేట్ ఆయన ఒప్పుకున్నాడు. అవునా? నెంబర్ 1, 100 సంవత్సరాల నుంచి వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఇనాం ల్యాండ్ అది చాలా ఏళ్ళ కిందట 1973లో ఒక ప్రొసీడింగ్ వచ్చింది. దాని తర్వాత సర్వే నెంబర్ 392లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 405లో 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి గుడి మీద పేరున్నది. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే ఆ కౌలు ఆ పూజారులు తినాలనేది ఆ ఇనాము ఉద్దేశం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కాసరా పహానిలో ఆ వేణుగోపాల స్వామి దేవుణ్ణి వేణుగోపాల మనిషిని చేశారు. నేనేం చేయలే, రికార్డు చెప్తుంది. మనుషులైనరు, దేవుడు పోయి మనుషులైండు. అది ఎవరు చేసినరో ఆలోచన చేయాలి. అది చేసినప్పుడు ఆయన ఆయన్ని అడ్వకేట్ అని ఆయన్ని ఒప్పుకున్నాను, నేనేం చెప్పట్లే. చెప్పినప్పుడు మాబూనాలు ఉన్నప్పుడు, ఉమ్మడి మాబూనాలు ఉన్న ఆర్డీఓ మన గవర్నమెంట్కు ఇది టెంపుల్ ల్యాండు అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దాని తర్వాత గద్వాల్ ఉన్న ఆర్డీఓకు మళ్ళీ గద్వాల ఆర్డీఓ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గద్వాల ఆర్డీఓకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వారిసి వచ్చింది. ఆ పూజారులకు వాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు, ఆ ఇనాం ల్యాండ్ అట్లా చేస్తామని ఆయనే చేసిండు. దానికి కూడా ఆయన అడ్వకేటు, నేనేం చెప్పలే. దాని తర్వాత ఈ నంబి కృష్ణ వాళ్ళ దగ్గర మీరు ఎట్లయినా పంట పండినా కూడా ఇంకేది పండినా కూడా మీకు కిరాయి వస్తుందని అప్పుడున్న పెబ్బేరు పెద్దలు, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళు 30 ఏళ్ల కిందట పెబ్బేరు సర్పంచులు ఉండొచ్చు, అప్పుడున్న పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ గ్రామస్తులందరూ ఆ అగ్రికల్చర్కి ఇచ్చే బదులు సంతకి ఇవ్వండి, సంతను డెవలప్ చేద్దామని వాళ్ళకు 10 లక్షలు డివైడ్ చేసి సంత నడుపుతున్నారు. అదే సంత 2023 వరకు ప్రశాంతంగా నడుస్తుంది, వాళ్ళు కిరాయి ఇస్తున్నారు.